రోహిత్ చాలా తెలివిగలవాడు. ఏదన్నా ఇట్టే గుర్తుపెట్టుకుంటాడు. చాలా చురుకుగా ఏ పనైనా చేసేస్తాడు. చిన్న వయసులోనే మంచి మేధాశక్తి కలిగి ఉన్నవాడు. అందుకే ఎవరైనా అతన్ని తమ టీంలోకి రావాలి, తాము చేసే పనికి అతను కూడా తోడైతే పని చక్కగా తొందరగా పూర్తవుతుంది అని నమ్మేవారు. కానీ అతనితో ఉండే 4 రోజుల్లోనే అతన్ని వారు వదిలేసి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే అతనికి స్వార్థం ఎక్కువ. తొందరగా కోపం వచ్చేస్తుంది. కోపంలో ఎంత చెడ్డ మాటైనా అనేస్తాడు. చాలా బాధ పెడతాడు. కోపం ఉన్నప్పుడు అతనికి తెలియకపోయినా కోపం తగ్గాక అతను అనుకుంటాడు, నాకు మిత్రులెవరూ ఉండట్లేదు, ఒంటరిగా అయిపోతున్నాను అని. నాన్న, నాకు ఒంటరిగా ఉండడం కష్టంగా ఉంది, నాకు సాయం చేయవా నా కోపం తగ్గించుకునేందుకు అని తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు. తండ్రి ఎన్నో రోజుల నుంచి ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నాడు. సరే రోహిత్, పద అని బాబుని చెయ్యి పట్టుకొని తమ తోటలోని కంచెకు ఆనుకొని ఉన్న చెక్క తలుపు వద్దకు తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో నుంచి ఒక మేకుల సంచి, ఒక సుత్తిని తీసుకుని వచ్చాడు. రోహిత్కి వాటిని అందించి, రోహిత్, నీకు కోపం వచ్చిన ప్రతిసారి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించు. నీ వల్ల కాలేదు అనుకున్నప్పుడల్లా ఒక మేకుని ఈ చెక్క తలుపులో కొట్టు. అలా కోపం వచ్చిన ప్రతిసారి చెయ్యి అని సలహా చెప్పాడు. సరే అన్నాడు రోహిత్. మొదటి రోజు 38 మేకులు కొట్టాల్సి వచ్చింది రోహిత్కి. కోపం వచ్చిన ప్రతిసారికి ఒక్కొక్క మేకు చొప్పున లెక్కేసుకుంటే చెక్క తలుపు ఎండకు ఎండి వానకు తడిసి చాలా గట్టిగా తయారయ్యింది. దాదాపు ఇనుప మేకు సమానమంత దృఢంగా తయారయ్యింది. రోహిత్కి మేకుని తలుపులో దించడం చాలా శ్రమ అవుతోంది. అయినా తండ్రి సలహాను పాటించాడు రోహిత్. 2 వారాల తర్వాత సగం వరకు మేకుల సంఖ్య తగ్గింది. ఈలోపుగా రోహిత్ వైలిన్ నేర్చుకుంటున్నాడు. కళలను ఇష్టపడి నేర్చుకుంటుంటే మనసు కొంచెం సౌమ్యంగా మారి కోపం తగ్గవచ్చు. కొన్ని నెలలకు రోహిత్ ఈ మేకుల ప్రహసనం, వాయిద్య సాధన సాయంతో తన కోపాన్ని అదుపు చేసుకోవడం సాధించగలిగాడు. సంతోషమైన మొహంతో తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నా, నేను 2 రోజుల నుంచి ఒక్క మేకుని కూడా తలుపులో కొట్టాల్సిన అవసరం రానంతగా కోపాన్ని అదుపు చేసుకోగలుగుతున్నాను అని చెప్పాడు. తండ్రి రోహిత్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని తర్వాత తోటలోకి వెళ్ళి రోహిత్కి చెప్పాడు, సరే కన్నా, ఇప్పుడు ఆ మేకులన్నీ చెక్క తలుపులుండి తీసివేశాయి అని. రోహిత్ కోపం తెచ్చుకోకుండా తండ్రి చెప్పినట్టే చేశాడు. మేకులన్నీ తీసేసిన తలుపు నిండా మేకులు కొట్టిన చోట చిల్లులు మాత్రం ఉండిపోయాయి. అప్పుడు తండ్రి రోహిత్కి చెప్పాడు, చూసావా రోహిత్, మనం ఓ మాట అనేసి బాధ పెట్టాక ఓ గాయం అనేది వారి మనసులో ఏర్పడుతుంది. ఆ గాయం కూడా వంటి మీద అయ్యే గాయంలాగానే నొప్పి కలిగిస్తుంది. తరువాత మనం ఎన్ని క్షమాపణలు చెప్పినా వారికి మన మీద కోపం పోవచ్చునేమో, కానీ వారి గుండెల్లో గాయం తాలూకు మచ్చ ఒకటి మిగిలిపోతుంది. ఈ చెక్క తలుపన్నా గట్టిది, ఎన్ని మేకులు కొట్టినా ఏమీ కాదు. మన కోసం ప్రేమ చూపించే వారిని, మన కోసం వారి హృదయాన్ని తెరిచిన వారిని మనం కోపంలో మాటలని గాయం చేస్తే వారు తట్టుకోలేక మనకి దూరంగా వెళ్ళిపోతారు. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకుని మసలుకోకన్నా, అప్పుడు నీకంటూ కొందరు మిత్రులు మిగులుతారు. అప్పుడు నువ్వు ఏనాడూ ఒంటరిగా ఉండవు. మనం స్నేహాన్ని పంచితే ఎదుటివారు కూడా మనకి స్నేహాన్ని పంచగలరు. మనం కోపంతో గాయాలను ఇస్తూ ఉంటే మనని భరించలేక ఎవరైనా దూరంగా వెళ్ళిపోతారు.